మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు మార్చి 16వ తేదీ జగనన్న పని అయిపోయింది. అధికారులు మార్పు వచ్చింది. నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, సార్ ఇవాళతో అంతం అయిపోయింది, మరి నూతన శకం ప్రారంభమైపోతా ఉంది. ఎక్కడైతే ప్రజావేదికతో కూర్చొని మొదలుపెట్టినాడో ఆ నుంచి ఆయన చేసిన ఒక్క పని కూడా జరగలే. రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమం ఒక్క పని జరగలే. ప్రాజెక్టులు రాలే, ఇండస్ట్రీస్ రాలే, ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ కుట్టుబడిపోయా. రాష్ట్రంలో రాక్షస పాలన జరిగా. మైనార్టీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు రావాల్సిన రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులన్నీ హరించిపోయా. బడ్జెట్ రూపకల్పన చేసినవన్నీ రాలే. నవరత్నాలు మళ్ళించా. నవరత్నాలు ఒకటి తప్పనించి మిగతావన్నీ మూసరత్నాలు అయిపోయినాయి, రాళ్ళు అయిపోయినాయి. కాబట్టి దీనికి ఇంతవరకు ప్రజలు అర్థం చేసినారు. సొంత చెల్లెలు బజార్లు పడినారు. తల్లిని దగ్గర తీసుకోలేవుడు, ప్రపంచంలో తల్లిని దూరం పెట్టాడు. ఇంత పెద్ద హోదాలో ఉండే నాయకుడు తల్లిని కూడా దూరం పెట్టాడు. కాబట్టి ప్రజావేదికతో కూర్చొని మొదలుపెట్టిన ప్రభుత్వం ఈ రోజుతో సమాప్తం అయిపోయింది. కాబట్టి నూతన శకం రావాలా, కొత్త ప్రభుత్వం రావాలా, చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకుపోవాలా. ఈ 5 సంవత్సరాలు మనం తప్పు చేయకపోతే రాష్ట్రం అసలు ఏ దిశలో పోయేది. తను చూస్తా ఉన్నాం, తెలంగాణ చూస్తా ఉంటే ఏది ఆశ్చర్యపోతా ఉంటాం. తెలంగాణలో, ఆంధ్రలో ఉండే వినాయకులంతా అన్ని కాపరేట్ చేస్తూ ఉంటారు. దాన్ని కళ్ళు కనబడే వాళ్ళకు ఏ రకంగా అభివృద్ధి చేశాడు చంద్రబాబు నాయుడు గారు. మరి కొత్తగా తీసుకొచ్చారు. ఇవన్నీ చూసారు సోషల్ మీడియాలో. సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి సవరణకు మద్దతు దొరికింది. 4 ఏళ్ల కిందట సవరణ బిల్లు పాస్ అయింది. దానికి మద్దతు దొరికింది ఎవరు? నువ్వు 22 మంది ఎంపీలు పార్లమెంట్లో, రాజ్యసభ 12 మంది మీ వాళ్ళే. సవరణ బిల్లు పాస్ చేయకుంటే ఇది వచ్చేది కాదు కదా, అమలు చేయడం కాదు కదా. మరి నన్ను ప్రశ్నిస్తే ఎట్లా, నా పార్టీని ప్రశ్నిస్తే ఎట్లా? దాని కారకుడు నువ్వు. బిల్లు పాస్ చేయకుండా ఇది వచ్చేదే కాదు కదా. లేదు, దానికి వ్యతిరేకంగా నేను పొరపాటున వేసాను చెప్పగలుగుతాడా? చెప్పే ధైర్యం ఉందా? ప్రధానమంత్రికి వ్యతిరేకంగా చెప్పనండి. చేసిన తర్వాత, మన తప్పు చేసిన తర్వాత ఇంకొకరి మీద నెట్టడం అనేది దుర్మార్గమైంది. ఒక్క అభివృద్ధి పదంలో కార్యక్రమం కాలేదా? ప్రజలకు మంచి ఎంత నీటి ఎద్దడుందట, నీతి ఎద్దడుంది. దాని గురించి పొరుదన మాట్లాడినాడా? వ్యవసాయం అసలు కుట్టుబడిపోయింది. రబీ అయితే ఏమీ లేకుండా పోయింది, సర్వనాశనం అయిపోయింది. తాగడానికి నీళ్ళని ఇవ్వడానికంటే ఇప్పుడు రివ్యూ చేశాడు ముఖ్యమంత్రి. వరదలు కట్టుకొని రావడం, ప్రజలు కనబడకుండా మీటర్లు మాట్లాడడం, అక్కల చర్యలకు అని చెప్పి కేకలు వేయడం, పిచ్చి పిచ్చిగా మాట్లాడడం. ఎప్పుడైతే ఎన్డీఏ తెలుగుదేశం పరిస్థితిపోయిందో అయిపోయేది దాని పని. ఆడి నుంచి అయిపోయేది దాని పని. కాబట్టి ప్రజా పరిపాలన చేస్తామని చెప్పి ప్రజల ముందు చేసి జగనన్న నేను ఆ సినిమాలో మహేష్ బాబు చెప్పాడు, భరతని నేను ప్రమాణ స్వీకారం చేశాడు కదా, ఆ స్థాయిలో ప్రమాణ స్వీకారం చేశాడు మహానుభావుడు. ఏందా ఇది? కాబట్టి అంతమైపోయింది. ప్రజలు దీన్ని తిరస్కరించినారు. కాబట్టి మళ్ళా ఎన్ని పథకాలే బీదలకు అందించిన పథకాలు, 28 పథకాలు బీసీలకు, మైనార్టీలకు 11 పథకాలు, ఎస్సీ ఎస్టీలకైతే ఇంక చెప్పని వీలేదు. ఎంతమంది మీద అట్రాసిటీ కేసులు, ఎంతమంది చంపినారు. నేను కాకమున్న అధికార పార్టీలో ఉండేటోళ్ళు మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు సతీమణి వాళ్ళు బజార్లో వాట్సాప్ ఫేస్బుక్ చూసిన, అది ఎందుకో ధర్నా చేసినారు. న్యాయం జరగాలి. ఎవరు అమ్మాయికి చంపింది వాళ్ళు, గీతాంజలి అమ్మాయి ఎక్కడో అక్కడ జిల్లాలో, కృష్ణా జిల్లాలో, గుంటూరు జిల్లాలో జరిగింది. సరే, ఇన్సిడెంట్ బ్యాడ్. అప్పుడు ఎంక్వైరీ చేసింది సిబిఐ ఎంక్వైరీ. మీరు బజార్ వెళ్ళడం ఏంది? స్థానికంగా సలాం గారి గురించి మాట్లాడేది మీరు ఎవరు కూడా? స్థానికంగా నీ నియోజకవర్గంలో నీ మనుషుల వల్ల, వాళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళని ఏం యాక్షన్ తీసుకునేంత వరకు నెమ్మడి తిరుగుతున్నారు కదా. వాళ్ళు బలవంతంగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు కదా. దానికి కారణం అని చెప్పి వీడియో ప్రెస్లతో వేసినారు, చూపించినారు. మరి వాళ్ళు ఏం చేసినావు? దానికి సమాధానం లేదు అని పాపం శ్రీమతి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా పాత చైర్మన్ గారు తిరగడం నాకు బాగా బాధ అనిపించింది. స్థానిక సమస్యలు వదిలేసి
ఎక్కడో జరిగిన సమస్యను దాన్ని ఖండించడం మంచిది. మరి మీ ప్రభుత్వం మీదే కదా, ఎంక్వైరీ చేస్తే పోతుంది కదా. మేము వద్దంటున్నాం, ఎంక్వైరీ చేస్తే ఏంటి సిబిఐ ఎంక్వైరీ మళ్ళీ రాయండి. సిబిఐ ఎంక్వైరీ రాసి సరే ఉందే మీకు. కాబట్టి ఈరోజు నేను వస్తా ఉంటే ఆ సచివాలయాలు లెక్కలు రాస్తున్నారు. ఏమంటే ఎక్కువ సార్ ఇక్కడికి ఎంతమంది. అదేవిధంగా ఉండాలి వీళ్ళు వాలంటీర్లు, వాళ్ళు కూడా బయటకు వస్తారు ఎప్పటి నుంచి వచ్చి వాళ్ళు అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు మమ్మల్ని దాన్ని అడిగినారు ఆ పరిస్థితి ఏం సార్ అని. మీరు ఎక్కడి పోరు, ఇంకా ఇంతగానో మెరుగైన పరిస్థితి ఉంటుంది. మీరు మాత్రం ఏజెంట్ లెక్క పనిచేయకండి. ఇంకా మీరు ప్రభుత్వం డబ్బుతో తీసుకుంటారు. ఆయన ఇంటి డబ్బు నుంచి ఇవ్వడం ఆయన సొమ్ము కాదు, ప్రభుత్వ సొమ్ము తీసుకున్నారు. మీరు భయపడాలా? చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దానికి ఎట్లా ఏ రకంగా చేద్దామో చెప్పారు, ఎవరు తీసేవని చెప్పి దాన్ని పట్టుకొని మనం మీకు భవిష్యత్తు ఇవ్వాలో అడగండి. మిమ్మల్ని అందరినీ మేము చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇంతకు పీడపోయింది ప్రజలంతా. మంచి ప్రభుత్వం రాలా. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మే 13వ తేదీ వరకు మళ్ళీ మనకు పోలింగ్ లేదు. కాబట్టి ప్రజలంతా అప్రమత్తమై మళ్ళా ఇటువంటి దుర్మార్గం ఎన్నుకోకుండా మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకొని మళ్ళా మన పాతకాలం రావాలో, మళ్ళా రాష్ట్ర అభివృద్ధి చెందాలి. ఇప్పుడు అమరావతి చూశారు, ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఎమ్మెల్సీ క్వార్టర్స్ అన్ని కట్టారు, జడ్జిలు కట్టించారు. టెంపరీగా ఇది అసెంబ్లీ ప్రాంగణాలు కట్టించారు, సెక్రటరియట్ కట్టించారు. దానికి ఒక మంచి టూరిజం ప్లేస్ గా తయారు చేసి ప్రజలు చూడడానికి, తిలకించడానికి, ఆలకించడానికి ఏర్పాటు చేద్దామనుకుంటే దాన్ని సర్వనాశం పెట్టిండు. రాష్ట్రానికి రావాలంటే భయపడుతున్నారు.